నమస్తే శ్రీనివాసమూర్తి గారు. నమస్తే అమ్మ. వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి కనుక మనం చూస్తే చాలా మంది అడిగేది ఏంటంటే, మాకు పితృదోషం ఉందని అసలు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, పితృదోషం ఉంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు, జాతకరీత్యా ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అని అడుగుతుంటారు. దానికి సంబంధించి మనం ఏం చెప్పొచ్చు అంటారు? శ్రీ మహాగణాధిపతే నమః. జన్మ జాతకరీత్యా వృషభ లగ్నం వాళ్ళకి కానీ లేదా వృషభ రాశి వాళ్ళకి కానీ, ఇప్పుడు లగ్నం వేరు రాశి వేరు, చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి వృషభ రాశి అంటాం. అలాగే జన్మ జాతకరీత్యా పుట్టిన సమయాన్ని బట్టి లగ్నం వస్తుంది. ఒకవేళ వాళ్ళు వృషభ లగ్నంలో జన్మించిన ఈ రెండిట్లో ఏదైనా సరే వీళ్ళకి పితృదోషం ఉందని ఎలా తెలుస్తుంటే వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది, మొదటి విధానం. రెండో విధానం ఏంటంటే, వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించకుండా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనపడితే వాటిని బట్టి పితృదోషం ఉందని తెలుసుకోవచ్చు. మూడో విషయం ఏంటంటే, దీంట్లో వ్యక్తిగత జాతకాన్ని చూసినప్పుడు చక్కగా ఆ జాతకంలో గజకేసరి యోగం ఉందంటారు, బుధాదిత్య యోగం ఉందంటారు, పంచానన యోగం అంటారు, అట్లాగే శశపురుష యోగం, ఎన్నో యోగాలు కనపడుతూ ఉంటాయి. కానీ ప్రాక్టికాలిటీలో చూస్తే ఆ జాతకుడు భయంకరమైన బాధలు పడుతూ ఉంటాడు. అప్పుడు కొంతమంది జ్యోతిష్కులకి అర్థం కాక, ఇదేంటిది ఇన్ని యోగాలు ఉన్నా కూడా ఇతను ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఏంటని వాళ్ళు కొంత అనుమానపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, నీకు బ్రహ్మాండంగా ఉంది, గజకేసరి యోగం ఉంది, నీకే ఉంది, ఇంకెళ్ళిపో, నువ్వు రేపటి నుంచి ఇక తిరుగులేదని చెబుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అవి గమనించుకోవాలంటే వ్యక్తిగత జాతకాన్ని కొంచెం సూక్ష్మంగా పరిశీలించాలి. పరిశీలించే దాంట్లో భాగంగా ప్రస్తుతం మనం గమనిస్తున్నటువంటిది ఏంటంటే, వృషభ లగ్నం కానీ వృషభ రాశి కానీ, అంటే చంద్ర లగ్న రీత్యా వృషభ వాళ్ళకి లేదా జన్మ లగ్న రీత్యా వృషభ రాశి వాళ్ళకి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఈ లగ్నాధిపతి వృషభానికి సంబంధించిన వృషభ రాశికి సంబంధించిన లగ్నాధిపతి అయిన శుక్రుడు కన్యలో ఉంటే వాళ్ళకి పితృదోషం ఉన్నట్టుగా జాతక రీత్యా చెప్పొచ్చు సిద్ధాంతి ఎవరైనా సరే, జ్యోతిష్కులు. అలాగే వీళ్ళకి శుక్రుడు గనక రాహువుతో కలిసి లేదా కేతువుతో కలిసి ఏ స్థానంలో ఉన్నా కూడా పితృదోషం ఉన్నట్టే లెక్క. అట్లాగే ఈ వృషభ లగ్నంలో రాహువు, వృశ్చికంలో కేతువు, లేదా వృషభ లగ్నంలో కేతువు అలాగే సప్తమంలో రాహువు కలిసి ఉన్న వీళ్ళకి పితృదోషం ఉన్నట్టే లెక్క. వృషభ రాశి వారికి చంద్రకేతువులు కానీ చంద్ర రాహువులు కానీ కలిసి ఉన్న పితృదోషం ఉన్నట్టే లెక్క. ఇదంతా జాతక పరిశీలన చేస్తే తెలుస్తుంటుంది. అట్లాగే ఈ వృషభ లగ్నం వాళ్ళకి లేదా వృషభ రాశి వాళ్ళకి మిథునంలో శని ఉన్నా కూడా పితృదోషం ఉన్నట్టే లెక్క. ఇటువంటివన్నీ గమనించిన తర్వాత వాళ్ళకి ఆ పితృదోషం ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది జ్యోతిషాస్త్రపరంగా మనం తెలియజేస్తాం. అయితే ఎవరికి వాళ్ళు వృషభ లగ్నం వాళ్ళు కానీ వృషభ రాశి వాళ్ళు కానీ మాకు పితృదోషం ఉందా లేదా, అసలు మా సమస్య ఏంటి, మేము ఎంతోమంది సిద్ధాంతాలని ఎక్కి చూపించుకున్నాం మా జాతకం, మాకు ఇంకా ఒక దారి దొరకలేదని అనుకునేటువంటి వాళ్ళకి కొన్ని లక్షణాలు చెప్తాను. ఈ లక్షణాలు గనక ఈ వృషభ లగ్నం వాళ్ళకి లేదా వృషభ రాశి వాళ్ళకి ఉండేటట్లయితే వాళ్ళకి పితృదోషం ఉన్నట్లుగా భావించవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, వీళ్ళకి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలిగితే వాళ్ళకి పితృదోషం ఉన్నట్టు. అంటే పురుష సంతానం కలగదు. పురుష సంతానం కలగదంటే పురుషుడు వంశం అనేది వృద్ధి అవ్వదు. మగపిల్లవాడు పుడితే వంశవృద్ధి జరిగినట్లు లెక్క, వంశం వృద్ధి అవ్వదు. ఇది మొట్టమొదటిగా వీళ్ళు గమనించుకోవాలి. రెండోది, వీళ్ళ ఇళ్లలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగినాయి అనుకో, అంటే వేరే మతాల వాళ్ళని వేరే కులాల వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటే, అంటే వాళ్ళ పెద్దవాళ్ళలో కానీ అంటే మేనత్తలు కానీ అక్కలు కానీ ఏదైనా సంథింగ్ వాళ్ళ బాబాయిల పిల్లలు కానీ వీళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకుంటూ ఉన్నారనుకో, ఆ కులంలో ఆ వంశంలో ఆ దగ్గర రిలేషన్లో పితృదోషం ఉన్నట్టు లెక్క. అట్లాగే బాగా శిథిలమైపోయి పడిపోతున్నటువంటి జీర్ణ గృహాలు అంటారు, అంటే చాలా భయంకరంగా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉండినటువంటి గృహాల్లో వీళ్ళు ఎంతో కాలంగా నివసిస్తూ ఉన్నా కూడా వీళ్ళకి పితృదోషం ఉందని చెప్పి మనం భావించవచ్చు. వీళ్ళలో కొంతమందికి ఏమవుతుందంటే, పెద్దవాళ్ళు ఆస్తులు ఇస్తారు, అంటే ఒక కొత్త ఇల్లు కానీ పొలాలు కానీ ఎట్టగొట్ల కష్టపడి ఇవ్వగలుగుతారు. వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు వాళ్ళు పోగొట్టుకోకుండా అంటే, వాళ్ళు ఏవో గట్టి పుణ్యకార్యాలు చేసి ఉంటారు, అంటే ఒక దేవాలయ నిర్మాణము ఏదో ఒక మంచి పుణ్యకార్యాలు చేసిన ఆ బలం మీద జాతక బలం మీద కొన్ని ఆస్తుల్ని సంతానానికి ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, పితృదోషం ఉన్నటువంటి పిల్లలు ఆ ఆస్తులన్నింటినీ కూడా అమ్ముకోవటం కానీ అన్యాక్రాంతం అవటం కానీ, లేదా దాయాదుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి కోర్టు పాలైపోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇట్లా సంవత్సరాల తరబడి కోర్టు కేసులు నడుస్తూ ఆ ఆస్తులు అనుభవించడానికి వీలు లేకుండా వీళ్ళ దగ్గర నుంచి జారిపోతాయి. చివరికి ఆ ఆస్తులు ఏ లాయరో ఫీజు కింద తీసుకుంటాడు, వీళ్ళకు దక్కేది ఏమీ ఉండదు. అటువంటి పరిస్థితులు వస్తాయి.
పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తిని పూర్వార్జితం లేదా పిత్రార్జితం అంటారు. ఈ పిత్రార్జితం అనేది పూర్తిగా నశించిపోతుంది. అంటే వీళ్ళ దగ్గర ఫైనల్గా ఒక్క రూపాయి కూడా మిగలకుండా వెళ్ళిపోతుంది. ఇలా ఉన్నా కూడా పితృదోషం ఉన్నదని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు, గుర్తించవచ్చు. ఇకపోతే బంధువులతో జ్ఞాతులతో తరచుగా గొడవలు వస్తాయి. అంటే ఇక ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏదో మాట పట్టింపులు రావటం, ప్రతి ఫంక్షన్లోనూ తీవ్రంగా ఘర్షణలు పడటం, ఇలాంటివి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే తండ్రి తరఫు బంధువులు ఎవ్వరు కూడా వీళ్ళకి రారు. వచ్చినా వీళ్ళ మీద ఏదో ఒక గొడవ పెట్టుకునో లేదా వాళ్ళు దొంగతనం చేసో వీళ్ళు దొంగతనం వేసి ఏదైనా సరే చాలా భయంకరమైన సిచ్యుయేషన్స్ మధ్య వాళ్ళ రిలేషన్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటివి జరిగిన పితృదోషం అన్నట్లు లెక్క. వీళ్ళలో కొంతమందికి ఏమవుతుందంటే ఎవరికైనా సరే సంతానం అసలు కలగట్లేదు అనుకో, దానికి 2 కారణాలు ఉంటాయి. సర్పదోషం ఉండొచ్చు, పితృదోషం ఉండొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ జాతకంలో అన్నీ చూస్తారు. పంచమ స్థానం బాగుందా లేదా, పంచమంలో మాకు శుభగ్రహాలు ఉన్నాయా, పంచమానికి శుభగ్రహాల దృష్టి ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు. కానీ పితృదోషం ఉందా లేదా చూడరు. కొంతమంది సిద్ధాంతాలు సర్పదోషం ఉందా లేదా చూస్తారు. కానీ సర్పదోషం కంటే భయంకరమైనది పితృదోషం. ఈ పితృదోషం కనుకుంటే వాళ్ళకేంటి, ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి సంతానం కలగదు. ఒకవేళ ఏదన్నా కన్సీవ్ అయినా కూడా అబార్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే చిట్ట చివరి దాకా బిడ్డ జన్మించేదాకా నిలబడకపోవచ్చు. ఇటువంటివి తరచుగా జరుగుతూ ఉంటే పితృదోషం అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. అది కూడా ఎవరికి ఏ రకమైనటువంటి సమస్యలు వస్తాయనేటువంటిది వ్యక్తిగత జాతకాన్ని చూస్తే పర్ఫెక్ట్గా ఓకే, ఈ జాతకుడికి ఈ రకమైన సమస్యలు పితృదోషం వల్ల కలుగుతాయని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. దానికి సంబంధించిన పరిహారాలు కూడా కొంచెం శాంతి కమలాకరం లాంటి గ్రంథాల్లోంచి మన మహర్షులు పెద్దవాళ్ళు చెప్పినటువంటి విధానాల ప్రకారం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. సో మీరు అన్నట్టుగానే ఈ సంవత్సరం కనుక మనం తీసుకుంటే 2025, సో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే కాలి సర్పదోషంతో మొదలవుతుంది అని దాంతోపాటు షష్టగ్రహ కూటమి ఒకటి కూడా రాబోతూ ఉంది. కాబట్టి గ్రహాల కలయిక, గ్రహాల మార్పులు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ పితృదోషాలకు సంబంధించి ఆల్రెడీ ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటుంది అంటారా? ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారా? ఈ విశ్వావసునామ సంవత్సరంలో కొంత ఎంత కాదనుకున్నా కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. కారణం ఏంటంటే ఈ సంవత్సరం మనం గతంలో రాశి ఫలాల్లో చెప్పాం, మొదలు అవటమే కాలసర్పదోషంతో మొదలవటమే షష్టగ్రహ కూటమితో మొదలవుతుంది. ఆ రోజు గ్రహణం కూడా ఉంది, కానీ మన భారతదేశంలో కనిపించకపోయినా అది గ్రహణ ప్రభావం అనేది అందరికీ ఉండదు. అంటే గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, కానీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా గ్రహణ ప్రభావం కూడా ఉండే విధంలో విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది మొదలవుతోంది. దానికి తోడుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వావసునామ సంవత్సరంలో త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి కంటిన్యూస్గా ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఈ పితృదోషంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం గోరు చుట్టు మీద రోకటి పోటులాగా ఉంటుంది. వీళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా కనపడేది ఏంటంటే ఈ వృషభ లగ్నం వాళ్ళకి కానీ వృషభ రాశి వాళ్ళకి కానీ ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ ఎదుగుదల ఉండదు, వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి ఉండదు. ఈ కాంబినేషన్స్లో అంటే ఈ గ్రహ కుటుంబ కాంబినేషన్ రీత్యా కానీ పితృదోషం ఈ కాంబినేషన్లో వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండదు. ఈ సంవత్సరం గొర్రెతో ఒక బెత్తడిలాగా ఎంత సంపాదించినా సరిపోదు, ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సైకిల్ తొక్కేటప్పుడు మామూలుగా తొక్కితే సైకిల్ మీద ముందుకు వెళ్ళిపోతాం. ఎవరైనా సరే శుభ్రంగా స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతున్నాడు అనుకో, ఆ సైకిల్ కదలదు. అట్లుంటుంది వీళ్ళ పరిస్థితి. కష్టపడుతూనే ఉంటారు కానీ లాభం ప్రయోజనం ఏది ఉండదు. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, దేంట్లో అయినా సరే ఎదుగుదల లేకుండా పోతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వీలైనంత జాగ్రత్తగా ఈ దోషాలు ఏమన్నా ఉంటే వ్యక్తిగత జాతక రీత్యా పరిహరించుకోవటం అనేది కొంత అవసరపడేటువంటి సంవత్సరంగా పరిస్థితులుగా కూడా చెప్పవచ్చు. డెఫినెట్గా సార్. సో మీరు అన్నట్టుగానే ఎవరికైతే పితృదోషాలు ఉంటూ ఉంటాయో లేదా జాతకరీత్యా వాళ్ళ జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారో ఈ సంవత్సరానికి సంబంధించి ప్రతిదీ కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా జాతకం చూపించుకోవడం అనేది ఉత్తమం అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.